ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీశైలంలో వైభవపేతంగా జరుగుతున్న దసరా మహోత్సవాలు, చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. మహానందిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కామేశ్వరీదేవి నవరాత్రి ఉత్సవాలు, మయూర వాహనంపై ఊరేగిన అమ్మవారు. నంద్యాల జిల్లా నందవరం చౌడేశ్వరి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, కుష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. కర్నూలు జిల్లా దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్. మహానందిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కామేశ్వరీదేవి నవరాత్రి ఉత్సవాలు, కుష్మాండ దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని కొత్తల చెరువు వద్ద పులి సంచారం, ఆందోళనలో గ్రామస్తులు. కర్నూలు జిల్లా నందనవరం మండలం మాచాపురం గ్రామంలో విషాదం, నీటి కుంటలో పడి అనాథంలో మృతి. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు బ్రహ్మరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ బ్రహ్మాంబిక దేవిని చంద్రఘంట అలంకారంలో శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్లను రావణ వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరుగా ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపల నుంచి బాజ భజంత్రులు, బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో విహారించగా శ్రీ స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి ప్రతాప దంపతులు, ఆర్య ఈవో పెద్దరాజు దంపతులు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. समस्त भूदेक्षे द्वारा श्री परमेश्वर नमः। ओम वेदमात्रे नमः। ओम चंद्रवर्णाजे नमः। ओम शांकरजे नमः। ओम इष्टसिद्धिप्रदाय पंचदशर संजस्त्रे कामस्य दपंचवेद पूर्णन्दनादे सवनीतम इदमान आयुस्तेज चन्द्रङ्गासुरवस्त्रभ्रमाम्बादेव्यमः देवस्य वत्से नमः। नमः।
लोककल्याणार्थं श्रीशैलक्षेत्रं दिनदिनाभिवृद्ध्यर्थं దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు 3వ రోజు ఘనంగా జరిగాయి. 3వ రోజున అమ్మవారు చంద్రఘంట దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి మయూర వాహనంపై ఊరేగారు. నంద్యాల జిల్లా మహానందిలో కొలువై ఉన్న శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారు ఉత్సవాలు 3వ రోజున దేవస్థానం ఏవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా వేద పండితులు రవిశంకర్ అవధాని, ప్రధాన అర్చకులు అమ్మవారిని పుష్పాదులతో సుందరంగా అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో యాగం నిర్వహించారు. 3వ రోజు చండీ యాగం అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. కలశ పూజలు, శ్రీ చక్రార్చన పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ప్రతిగా శ్రీ చక్ర నవర్చన నిర్వహించారు. 3వ రోజు అమ్మవారు చంద్రకంఠ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా మయూర వాహనంపై అమ్మవారి గ్రామోత్సవం కనుల విందుగా జరిగింది.
నంద్యాల జిల్లా నందవరంలో వెలిసిన చౌడేశ్వరి ఆలయంలో దసరా శరనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కుష్మాండ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దేవి శరనవరాత్రుల్లో భాగంగా 4వ రోజు సందర్భంగా అమ్మవారిని ప్రాతకాలం నుండే మేల్కొలుపు చేసి అభిషేక నిత్యార్చన విశేష పూజ క్రతువు నిర్వహించారు. యాగశాల నందు ఆలయ వేద పండితులు అర్చకులు ఆధ్వర్యంలో అవాహిత దేవత పూజలు విశేష పూజ క్రతువులు చండీ పారాయణ శాస్త్ర మార్చన పేద పారాయణ నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తి 4వ రోజు కుష్మాండ అలంకారంలో చల్లని దీవెనలను భక్తులకు అనుగ్రహించారు. కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిని కామేశ్వరమ్మ మరియు మాజీ చైర్మన్ కుమారెడ్డి పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యవేక్షించారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో కొలువై ఉన్న శ్రీ మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దర్శించుకున్నారు. బన్నీ ఉత్సవ ఏర్పాట్లను ఈ సందర్భంగా ఎస్పీ సమీక్షించారు. దేవరగట్టు బన్నీ ఉత్సవం ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ నవ్య వివిధ శాఖలకు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం దేవరగట్టు ఆలయ కమిటీ సభ్యులతో మరియు నేరనికి తండా కొత్తపేట గ్రామాల ప్రజలతో మాట్లాడారు. విజయదశమి రోజు జరిగే బన్నీ ఉత్సవ విగ్రహాల జైత్ర యాత్రలో పాల్గొనే భక్తాదుల కక్షపూరిత దాడులకు పాల్పడకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ బిందు మాధవ్ భక్తులను గ్రామస్తులను కోరారు. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. దసరా ఉత్సవాల టైంలో అక్టోబర్ 12వ తారీఖున ఇక్కడ విశేషంగా జరిగే, అక్టోబర్ 7 నుంచి 16 దాకా ఇక్కడ విశేషంగా జరిగే మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసం రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దానిలో భాగంగా అక్టోబర్ 12వ తారీఖు ఇక్కడ విశేషంగా ఎక్కువ మంది జనంతో బన్నీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమంలో ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి వాళ్ళు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ వాళ్ళ కన్సర్న్స్ చెప్పారు. అవన్నీ అడ్రస్ చేస్తూ బందోబస్తు అరేంజ్ చేస్తాము. పోయినసారి కన్నా కూడా ఈసారి ఉత్సవం ఇంకా బాగా జరిగేలాగా ఏ విధమైన చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకొని సక్సెస్ఫుల్గా అక్టోబర్ 12న ఇక్కడ బన్నీ ఉత్సవం కంప్లీట్ అయ్యేలాగా చూస్తాం. మన జిల్లా అధికారులకి అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ మండల్ తహసీల్దార్, ఎంపీడీఓ అండ్ స్టాఫ్. సో మనం బన్నీ ఫెస్టివల్ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 days బ్యాక్ మనం కలెక్టరేట్లో కూడా వీ హ్యావ్ రివ్యూడ్ అట్ లెంగ్త్. మొత్తం జిల్లా ఆఫీసర్స్ అందరూ వచ్చున్నారు. సో ప్రతి జిల్లా ఆఫీసర్కి కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి అనేది మనం డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. ముఖ్యంగా కమిటీ సభ్యులు కూడా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏమి కోరుకుంటున్నారు, అలాగే వాళ్ళకున్న బాధ్యత ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కలెక్టరేట్ రివ్యూ మీటింగ్లో.
ఇప్పుడు దేవరగట్ట ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం జిల్లా యంత్రాంగం నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. ఈ దసరా ఫెస్టివల్ దేవరగట్టులో మనం బన్నీ ఫెస్టివల్ అనుకుంటాం. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగే జిల్లా యంత్రాంగం నుంచి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇంకా సబ్ కలెక్టర్ గారు కూడా ఒక 100 సీసీ కెమెరాస్ అరేంజ్ చేస్తున్నారు. అలాగే డ్రోన్ కూడా ఈసారి డిప్లాయ్ చేసి ఇంకా సర్వీలెన్స్ మరింత పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. అలాగే ప్రజలకి డ్రింకింగ్ వాటర్ సప్లై ఎటువంటి ఇబ్బంది లేకుండా RWS వాళ్ళు కూడా వాటర్ ప్యాకెట్స్ నెంబర్ కూడా పెంచమని చెప్పాం. అలాగే మెడికల్ అండ్ హెల్త్ టీమ్ కూడా ఇక్కడ రెడీగా ఉంటారు. ఒక 20 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ మనం అరేంజ్ చేసుకుంటున్నాం. 4 అన్ని ఫెసిలిటీస్ ఉన్న అంబులెన్సెస్ ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. సో ఏదైనా మెడికల్ నీడ్స్ ఎమర్జెన్సీ ఉంటే వెంటనే అటెండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ టీమ్స్ డిప్లాయ్ చేసి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. R&D వాళ్ళు కూడా బ్యారికేడింగ్ ఎక్కడ అవసరం, అది ట్రీ కట్టింగ్ అవసరమైన చోట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ అది తీసుకొని బ్యారికేడింగ్ అంతా అరేంజ్ చేస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు ఘనంగా జరిగాయి. 4వ రోజున అమ్మవారు కుష్మాండ దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి వాగ్ర వాహనంపై ఊరేగారు. ఉత్సవాలలో భాగంగా వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో యాగశాలలో చండీ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు వేద పండితులు చండీ పారాయణం గావించి మూల మంత్ర జప అనుష్ఠానం చేస్తారు. శ్రీ చక్రనావరణ అర్చనలో భాగంగా బాల పూజ నిర్వహించారు. కుష్మాండ దుర్గా అలంకారంలో వ్యాఘ్ర వాహనంపై అమ్మవారి గ్రామోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరెడ్డి, అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో గత 3 రోజులుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు 4వ రోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసినటువంటి యాగశాలలో చండీ యాగం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈ రోజుకు సంబంధించినటువంటి చండీ పారాయణ, అట్లాగే మూల మంత్ర జప అనుష్ఠానాదులు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అట్లాగే ప్రాతకాలంలో ప్రత్యేకంగా మనం ఈసారి ఏర్పాటు చేసినటువంటి శ్రీచక్ర నవావరణ అర్చనలో భాగంగా బాలపూజ అనేటువంటి బాలపూజ కార్యక్రమం కూడా ఈరోజు జరిగింది. అనంతరం వచ్చినటువంటి ఉభయదాతలందరూ కూడా కంకణబద్ధులై గణపతి పూజ పుణ్యాహవచనం చేసుకొని ఈ రోజున చండీ యాగం పూర్తి చేసుకున్నారు. ఈరోజు అమ్మవారు వ్యాఘ్ర వాహనం పైన కూష్మాండ దుర్గా స్వరూపంగా అమ్మవారి ఈరోజు దర్శనం ఇవ్వడం అనేటువంటిది విశేషం. మనకి ఉండేటువంటి 9 దుర్గాలంకారాలలో ప్రధానంగా ఈ యొక్క 4వ అవతారం కూష్మాండ దుర్గా అంటారు. అంటే ఈ యొక్క సమస్త చరాచర సృష్టిని కూడా ఒక బంతి ఆకారంలో తన యొక్క చేతిలో తీసుకొని రాక్షస సంహారానికి సిద్ధమయ్యేటువంటి ఆ యొక్క స్వరూపంగా అమ్మవారిని కూష్మాండ దుర్గా అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి కూష్మాండ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారిని ఈరోజు దర్శనం చేయడం వల్ల సకల విధమైనటువంటి భయములు కూడా తొలగుతాయి. సర్వ కార్యాల్లో కూడా మనకి విజయాన్ని ప్రసాదించేటువంటి తల్లిగా ఈ తల్లిని కోరడం జరుగుతుంది. అట్లాగే మూలమూర్తిగా ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారికి ప్రాతకాలం నుంచి ప్రత్యేకమైనటువంటి అభిషేకాదులు, అర్చనలు అన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు మిగిలిన 6 రోజులు కూడా విశేషంగా క్షేత్రానికి తరలి వచ్చి ఇక్కడ జరిగేటువంటి పూజా వైభవాన్ని తిలకించి లోక కళ్యాణార్థం జరిగేటువంటి పూజ కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పగా పాల్గొని క్షేత్రానికి ఇచ్చేసి అమ్మవారి వైభవాన్ని చూసి అమ్మ దయను పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లమల అడవి ప్రాంతంలోనే కొట్టల చెరువు గ్రామ సమీపంలో పెద్ద పులి సంచరించడానికి గ్రామస్తులు గమనించారు. కొట్టల చెరువు నుండి వరదరాజుల స్వామి ప్రాజెక్టు వెళ్లే ప్రధాన రహదారిలో స్థానికులకు పెద్ద పులి తారసపడి ఉంది. పులి సంచరిస్తున్న దృశ్యాలను కొంతమంది మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. గ్రామానికి కూతవేటి దూరంలో పెద్ద పులి సంచరిస్తూ ఉండటంతో పులి ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తుందోనని అటుగా వెళ్లేందుకు రైతులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్రామ సమీపంలో పెద్ద పులి తారసపడుతూనే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పెద్ద పులిని బంధించి అడవిలో వదిలిపెట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. కొట్టాల చెరువు గ్రామం అటవీ సమీప ప్రాంతం కావడంతో ఆ గ్రామ ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
that big bag. కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన అన్నదమ్ములు బైరి ఉదయ్ కుమార్, బైరి అనుమేష్లు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందారు. ఒకే కుటుంబంలో 2 పిల్లలు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై నందవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో వైభవపేతంగా జరుగుతున్న దసరా మహోత్సవాలు, చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. మహానందిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కామేశ్వరీదేవి నవరాత్రి ఉత్సవాలు, మయూర వాహనంపై ఊరేగిన అమ్మవారు. నంద్యాల జిల్లా నందవరం చౌడేశ్వరి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, కుష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. కర్నూలు జిల్లా దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్. మహానందిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కామేశ్వరీదేవి నవరాత్రి ఉత్సవాలు, కుష్మాండ దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని కొత్తల చెరువు వద్ద పులి సంచారం, ఆందోళనలో గ్రామస్తులు. కర్నూలు జిల్లా నందనవరం మండలం మాచాపురం గ్రామంలో విషాదం, నీటి కుంటలో పడి అనాథంలో మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.